లూకాసు సువార్తలో శ్రేష్టమైనటువంటి మాట ఉంటూ ఉన్నది. ఏంటంటే 2వ అధ్యాయం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దినాలు అని నేను చెప్పి చూస్తే 4th BC నుంచి AD 4th వరకు జరిగినటువంటి సన్నివేశమును గురించి వ్రాస్తూ ఉంటున్నాడు వైద్యుడైనటువంటి లోక. ఈయన చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి క్షుణ్ణంగా జరిగిపోయినటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా డేట్ ఆఫ్ రైటింగ్ కాడ నుంచి చరిత్ర కాడ నుంచి అన్నీ కూడా క్షుణ్ణంగా రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాస్పుల్స్ ఎన్నండి? సువార్తలన్నీ 4. ఈ 4 సువార్తలో లూకాసు వార్త చాలా ప్రత్యేకంగా ఆయన రాసి ఉంటున్నాడు. ఏంటి ప్రత్యేకత అని నేను చెప్పి చూస్తే, ఇప్పుడు ప్రజలు అనుకొనుచున్నటువంటి విషయం ఏంటంటే, ఒక ఆయన అంటాడు కదా, ఒక ఆయన ఏమిది, చాలామంది ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు లేనే లేడు అనేటటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ దినములలో సర్వలోకమునకు ఏం రాశారు? ప్రజాసంఖ్య రాయబడనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ. ఇది ఎప్పుడు జరిగిందంటే, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి ప్రజాసంఖ్య. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పుకున్నట్లుగా 4th BC నాడు కైసరు ద్వారా రాయబడినటువంటి విధానము, ఇది ప్రభుత్వపు అధికారము ద్వారా రాయబడినటువంటి విధానం. నువ్వేదో కల్పిత కథలు కాదు, చందమామ కథలు కాదు, అంతకంటే ఏదో ఊహించుకున్నటువంటిది కానే కాదు. ఇది చరిత్రకి ఆధారమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువుని తన తల్లిదండ్రులైనటువంటి వారు మరియా యోసేపులు వారు ఎక్కడికి వెళ్ళారు? గలిలయలోని, అక్కడ అంటాడు కదా 5వ వచనములో, వారు ఎక్కడికి వెళ్ళారంటే ఈ సెన్సస్ రాయించుకోవటానికి గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడినటువంటి దావీదు ఊరికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. అంటే ప్రతిదీ కూడా ఆధారపూరితంగాను ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారము చొప్పున తాను జన్మను గురించి, క్రీస్తుకు పూర్వము జరిగినటువంటి విషయాలు, క్రీస్తు శకమునకు జరిగినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా చరిత్రకు ఆధారమైనటువంటి వాటినే పరిశుద్ధాత్మ దేవుడు లిఖించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అంటారు ప్రజలు, ఆయన లేడు అని చెప్పి అంటే చరిత్ర ముందుకు వెళితే నీకు అర్థమైంది. నీకు December 25th కావాలని నువ్వు ఆశపడినట్లయితే అగస్టస్ సీజరు వ్రాయబడినటువంటి ప్రజాసంఖ్యలోనికి నువ్వు వెళ్తే నీకు దొరికింది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే మానవునికి ప్రయోజనమైనదో ఆ ప్రయోజనమైనటువంటి విషయాలే మనం పొందుపరుచుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఎందుకు 25th అనేటటువంటిది రాయబడలేదు అని నేను చెప్పి అంటే, మర్మమైనటువంటి విషయాలన్నీ దేవునికి సంబంధించినటువంటి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవునికి కావలసినటువంటిది ఏంటో దాన్నే రాస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైతే అవసరమై ఉన్నదో దానినే లిఖించబడినది. అవసరము లేదు అని చెప్పి వ్రాయబడలేదంటే అవి నిజంగా మర్మమైనటువంటివి, గుప్తమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ దేవునికి సంబంధించినటువంటి. దేవునికి స్తోత్రం. దేవుని రాకడ దేవునికి సంబంధించినటువంటిది. దేవుడు నిజంగా ఆయన సిలువ వేసినటువంటి ఆ తారీఖు దేవునికి సంబంధించినటువంటిది. మర్మమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రభువునికి సంబంధించినటువంటి. మానవునికి కావలసినటువంటిది ఏంటంటే,
ఈ లోకానికి క్రీస్తు యేసు ప్రభు ఎందు నిమిత్తమై ఈ లోకానికి అరుదించినాడు అనేటటువంటిదే ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. నీకు నాకు ఏది కావాలనో దానిని అందించడానికే క్రీస్తు యేసు ప్రభు వచ్చాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే ఇమ్మానుయేలు దేవుడుగా అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునంటే యేసుక్రీస్తు నామము ద్వారా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పి లేఖనములో చూస్తూ ఉంటున్నాం. అంటే ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకములో మనతో పాటు ఉంటూ తన బిడ్డలైనటువంటి మనములని మన పాపముల నుండి రక్షించటానికి వచ్చినటువంటి క్రీస్తు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు ప్రభు పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును రిక్తునుగాను తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి అరుదించినాడు. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధ గ్రంథములో దేవుడు మానవునికి నిజంగా కావలసినటువంటి శ్రేష్టమైనదే ఇచ్చాడు. రక్షణను గురించినటువంటి విషయాలు ఆయన రాసి పెట్టినాడు. మన రక్షణ కోసం క్రీస్తు యేసు ప్రభు వచ్చినాడు అనేటటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఏదో అభూత కల్పమైనటువంటిది కాదు, లేకపోతే ఏదో కల్పితమైనటువంటి కథ కాదు. నీవు మానవుడు ఏ విధంగా ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నాడో అదే విధంగా మరలా చెప్తూ ఉంటున్నాను. ఇదిగో ఆయన 33.5 సంవత్సరాలు నీలాగా నాలాగా ఈ లోకములో జీవించి పరిచర్య చేసి అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఇదిగో జరిగించి నీ కొరకు నా కొరకు స్థలమును సిద్ధపరచడానికి ఆరోహణుడై వెళుతున్నటువంటి సమయంలో, ఓ గలిలయ మనుషులారా, ఎందుకు మీరు ఆ యేసును తేరి చూస్తున్నారు? ఈ క్రీస్తు యేసు ప్రభు ఏ విధంగా ఆరోహణుడై వెళుతూ ఉంటున్నాడో అదే విధంగా తిరిగి రానయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే, బూతు పుస్తకం అంటున్నాడు. బూతు పుస్తకం కాదు. మత్తయి సువార్తలో నిజంగా 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ శ్రేష్టమైనటువంటి ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఆయన ఏ విధంగా జన్మించినాడు అనేటటువంటి దాని గురించి 18వ వచనం వాళ్ళు అంటాడు కదా, యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండిను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉంటున్నది. మానవుని యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా కుమారుడు జన్మిస్తాడు. ఎందుకు జన్మిస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు కాబట్టి ఆయన జన్మ ద్వారా కానీ కర్మ ద్వారా కానీ పాపము లేనటువంటి వాడుగా ఈ లోకములో ఉద్భవించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సృష్టి యావత్తు జగత్తు అనేటటువంటిది నిర్మించబడపోయిన మునిపే ఆయన ఉన్నటువంటి వాడు, ఆయన శరీరధారిగా వచ్చినటువంటి విషయాల గురించి ఇక్కడ రాసి ఉంటున్నాడు. అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మ. షోలమితి అంటది కదా, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మంది పురుషులు అతి కాంక్షణీయుడు అని చెప్పాడు. అనగా ధవలమనగా పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉన్నది. పాపమును అంటనటువంటి వాడిగా పరిశుద్ధతను ద్వారా ఉన్నటువంటి వాడు. దాన్ని బట్టి లేఖనము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నాలో పాపమున్నదని ఎవడు స్థాపించును అని నేను చెప్పి లేఖనము సెలవిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధత కలిగినటువంటి వాడు మాత్రమే పాపములను పరిహరించుటకు సాటి అయినటువంటి వాడు, లేక ఎన్నిక చేయబడినటువంటి వాడు. దేవుడు మానవాళి పక్షాన ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటున్నాడు కాబట్టి లోకానికి వచ్చాడు.
నీవు మాత్రం లేడు లేడు అని చెప్పి నీ నేత్రాలు వెలిగించబడినటువంటి విధానములో ఆ విధంగానే ఉంటావు, ఆ విధంగానే వెళ్ళిపోతావు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక్రియలు ప్రభు చేస్తూ ఉంటే ఆనాడు కూడా సందేహిస్తున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచుతూ ఉంటే అర్థం కావట్లేదు. కుంటివారు గుడ్డివారు సూచక్రియలు జరిగిస్తూ ఉంటే అర్థం కావట్లేదు. ఆనాడు కూడా ప్రభువుని సిలువేడని వ్యతిరేకతను నిజంగా వ్యక్తపరిచినటువంటి ప్రజలే ఉంటూ ఉన్నారు. కనుక అంధకారములో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా వెలిగించబడటానికే క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనము చేయవలసినటువంటి పని ఏంటంటే అంధకారములో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని చెప్పి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు నూతనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొక మాట ఏమైనా ఉన్నదంటే అక్కడ సత్రములో వారికి స్థలము అయా దొరకనదొర. దేవునికి స్తోత్రం. ఏంటి సత్రం అని చెప్పి అంటే ఆనాడు ప్రజలతో సత్రములో వారికి స్థలము లేదు. ఇప్పుడు నిజంగా మన హృదయం అనేటటువంటి సత్రంలో కూడా స్థలం దొరకట్లేదు. ఎందుకంటే ఈ హృదయం అనేటటువంటి సత్రం దేంతో ఉన్నదంటే లోకంతో ఉన్నది, పాపముతో ఉన్నది, అంత కలుషితమైనటువంటి విధానములో ఉంటూ ఉన్నది. ఈ సత్రములో నిజంగా మనము ఖాళీ చేసి దీనిని పరిశుద్ధంగా ఉంచినట్లయితే ఈ సత్రం అనేటటువంటి హృదయములో ప్రభువు నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పండు ప్రేమ్ కుమారు ఒక మంచి పాట రాశాడు. ఏం పాట అంటే గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ హృదయం అనేటటువంటి దానిలో ప్రభువు నివాసము చేయటానికి దీన్ని ఇచ్చినాడు. ఆయన తలుపు నొద్ద నుండి తట్టుచు ఉంటున్నాడు. ఎవడైతే ఆయనను స్వరముని వింటాడో వానితో కలిసి భోజనం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ హృదయం అనేటటువంటిది దీనిలో మలినము తీసివేసి, లోకమును తీసివేసి, పాపమును తీసివేసి దీనిని మనం సరి చేసుకున్నట్లయితే ప్రభు నిజంగా ఈ వాంట్స్ ఆల్వేస్ టు బీ విత్ us. క్రీస్తు యేసు ప్రభు ఎప్పుడు మనతో ఉండటానికి ఆయన ఆశపడుతూ ఉంటున్నారు. వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానములో నుంచి మనం ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవటమే జరుగుతున్నది. ఆయన అంటున్నాడు కదా, నీతో నాతో ఈ క్రీస్తు యేసు ప్రభు ఉండటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ తర్వాత అంటాడు కదా, దేవదూత గొర్రెల కాపరులు తమ మందను కాసుకొనుచున్నటువంటి సమయంలో ప్రత్యక్షమై ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం. దేవునికి స్తోత్రం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే అద్భుతమైన సందేశం. లోకములో రకరకాలైనటువంటి వార్తలు ఒక్కొక్క ఆయన ఒక వార్త జరిపాక 4-5 పేపర్లు పెట్టుకొని చదువుతూ ఉంటాడు. చదివి మళ్ళా టీలు 2-3 కప్పులు తాగి వార్తలు ఇంకా ఏమన్నా మంచి గట్టి దొరుకుతాయని చెప్పి చూసి ఈడ మళ్ళీ కాఫీ తాగటం, టీ తాగటం, వార్తాపత్రిక చూడటం, ఇట్లా చూడటం తాగటం. ఈ లోపల నిజంగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువై పేగులు కూడా మధ్యనే డ్యామేజ్ లెవెల్లోకి వస్తాయి. ఆ వార్తల కంటే శ్రేష్టమైన వార్త పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. మన జీవితాలకు కావలసినటువంటి ఇదిగో మృదువైనటువంటిది, అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంటే నీవు లేనిపోయినటువంటి వాటి కోసం నువ్వు దాన్ని చాటు లేఖనము చదివినట్లయితే మన బ్రతుకులు బాగుపడతాయి. దేవునికి స్తోత్రం. నీ వాక్యం మనను బ్రతికించును. బాధలలో చెప్పాలా, బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు
ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వినువాడును, దాని ప్రకారం గైకొనివాడును దేవునికి స్తోత్రం. మన బ్రతుకులకు ధన్యత పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. మన బ్రతుకులను నడిపించేటటువంటి దీపముగా ఉండి ఈ పరిశుద్ధ గ్రంథం చూపిస్తూ ఉంటున్నది. మన బ్రతుకులను సరిచేసేటటువంటిది పరిశుద్ధ గ్రంథం ఉంటున్నది. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రమున దాన్ని ధ్యానించువాడు చెప్పాలా, ఆశీర్వాదము, ధన్యత, ఇదిగో నిజంగా దీవెనలు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటే నువ్వెందుకు 4 రకాలు 5 రకాలు న్యూస్ పేపర్లు తీసుకొచ్చుకొని వాటిలో ఏమున్నదని, ఎవడెప్పుడు చచ్చిపోయాడు, ఎవడెప్పుడు లేచాడు, ఎవడెప్పుడు మళ్ళా హీరోగా అని చెప్పి లోకమంతా దాంట్లో ఉంటుంది. లోకం నిజంగా గురించి తెలుసుకోవడం మంచిదే, కానీ అంత ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదట మానాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తులు ఉంటున్నారు, రైట్ సోదరులు. వారు నిజంగా 127 అడుగుల ఎత్తు నిజంగా మొట్టమొదటి గాలిలో ప్రయాణం చేసి తన చెల్లికి క్యాథరిన్కి టెలిగ్రామ్ చేసి చెప్పారు, మేము ఇదిగో క్రిస్మస్కి మేము తిరిగి రానై ఉంటున్నాం, 120 అడుగుల ఎత్తులో మేము గాలిలో ప్రయాణం చేశామని చెప్పి వాళ్ళు టెలిగ్రాము పంపిస్తే ఆమె తీసుకొని ఒక విలేకరి దగ్గరికి పోయి, అయ్యా ఇదిగో మా బ్రదర్స్ పంపినటువంటి టెలిగ్రామ్ వార్తల్లో వేయండి అని చెప్పి అంటే వాళ్ళు వేసినటువంటి విషయం ఏంటో తెలుసా, క్రిస్మస్కు సోదరులు తిరిగి వస్తున్నారు అనేటటువంటిది విషయం వేశారు. అంటే కంప్లీట్ వర్డ్ అనేటటువంటిది ఏదైతే ప్రాముఖ్యమైనటువంటి విషయమో ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నిజంగా కొద్దిగా దాన్ని పక్కన పెట్టేసి తర్వాత విషయాన్ని రాశారు. ఏంటంటే మొట్టమొదట గాలిలో ఎగిరినటువంటి యంత్రం 120 అడుగుల ఎత్తులో అనేటటువంటిది వ్రాయలేదు, సగం మ్యాటరే పంపించారు. క్రిస్మస్కు కుర్రవాళ్ళు ఇంటికి వస్తున్నారు. అదేవిధంగా క్రీస్తు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేటటువంటిదే ప్రాముఖ్యమైన విషయం. దానిని బట్టే దేవదూత సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం. ఏంటి సువార్తమానం అంటే, నేడు రక్షకుడు ఇదిగో మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నిజంగా ఈనాడు ప్రజలు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. చివరిగా అంటారు కదా, ఇదిగో దేవదూత వచ్చింది మన దగ్గరికి, కాబట్టి దేవుడు పంపించినటువంటి దేవదూత ఇదిగో మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని చెప్పి, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆ గొల్లలు ఇదిగో నిజంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి మరియమ్మను యేసేపును చూసినారు. ఆ తర్వాత బాలుడైనటువంటి యేసు ఇదిగో ఆ పశువుల తొట్టిలో పరుండుటను చూసి వారు ఏదైతే కలిగి ఉంటున్నారో బంగారమును, బోలమును, సాంబ్రాణిని తీసుకొని వచ్చి ప్రభువుకు నిజంగా అర్పించి ప్రభువును స్తుతించి గణపరిచి ఆరాధించినట్లుగా లేఖనములో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని సంగమా, మనము నిజంగా ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము ఏ విధంగా ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం, ఏ విధంగా గణపరుస్తూ ఉంటున్నాం అనేటటువంటిది ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నటువంటి మాటలు. ఆ జ్ఞానులు లేక గొర్రెలు ఇదిగో వారు చేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా, ఇదిగో మేము కన్నవాటిని విన్నవాటిని గురించి ప్రభువును స్తుతించి గణపరుస్తూ ఉంటున్నట్టుగా లేఖనములో చూస్తున్నాం. యేసు క్రీస్తుని గురించినటువంటి ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము కూడా ఇతరులకు ప్రకటించాల్సినటువంటి బాధ్యత రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రక్షణ లేనటువంటి వారు మన బంధువులు ఉంటున్నారు, స్నేహితులు ఉంటున్నారు, ఇరుగు పొరుగు వారు ఉంటున్నారు, అనేక మంది ప్రజలు నిజంగా మనకు తెలిసినటువంటి వారు కోకొల్లలుగా ఉంటున్నారు. వారి రక్షణ గురించి భారము కలిగి ఉండాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక.